అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి వెళ్ళిపోదామండి. ఇవాల్టి నేను చదవబోయే కథ పేరు భూగర్భంలో బందీ. రచన సంపత్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. నేను ఆ ఊరొచ్చి 2 రోజులు గడిచాయి. చుట్టూ పచ్చని చేలు, ఒకవైపు పెద్ద పెద్ద కొండలు, కొండల కవతల సముద్రము ఉంది. ఆ ఊళ్ళో నన్నెవరూ గుర్తుపట్టలేదు. దానికి తగ్గినట్టు వేషం కూడా మార్చుకున్నాను. ప్యాంటు షర్టు ధరించి ఇన్షర్ట్ చేశాను. ప్యాంటు జోబులో ఎప్పుడూ రివాల్వర్, కత్తి 2 రెడీగా ఉంటాయి. పైగా అక్కడ ప్రజల అమాయకులు, నాగరిక జీవితానికి దూరంగా ప్రశాంతంగా గడుపుతున్నారు. చదువు సంధ్యలు లేని ఆ ప్రజల్ని మభ్యపెట్టడం తేలికే అయింది. ఆ ఊళ్ళో నన్ను చూసిన వాళ్ళెవరూ భయంకరమైన వ్యక్తి అని భావించరు. ప్రఖ్యాత బందిపోటు, దోపిడీదారు అయిన రాజుని నేనేనని ఎవ్వరూ ఊహించనైనా లేరు. పోలీసులు నా కోసం తీవ్రంగా వెతుకుతున్నారని తెలుసు. కనిపిస్తే చాలు కాల్చి పారేసేటట్టున్నారు. కొంతకాలం ఈ పోలీసుల బారి నుంచి తప్పించుకొని విశ్రాంతి తీసుకోవాలి అని అనిపించింది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా వేషాలు మారుస్తూ మారుమూల అయిన ఈ పల్లెటూరులోకి చేరుకున్నాను. అసలు ఈ ఊరికి సరైన రోడ్డే లేదు. నేను ఇక్కడ ఉంటానని పోలీసులు కలలోనైనా భావించారు. ఆ రోజు ఉదయం లేచి కాలకృత్యాలు మృగించి డ్రెస్ చేసుకున్నాను. ఇంతలో ఫలహారం, కాఫీలతో లోపలికి ప్రవేశించింది ఒక వృద్ధురాలు. ఆ ఊరికి పూటకుళ్ళ ఇల్లు అదే. ఆ వృద్ధురాలు దానికి యజమానురాలు. టిఫిన్ చేసి కాఫీ తాగాను. ఆమెతో చెప్పి బయటపడ్డాను. మొదట్లో నన్ను వింతగా జంతువుని చూసినట్టు చూసినా ఆ ప్రజలు నాకు అలవాటైపోయారు. ఆ అడవులు, కొండలలో అమూల్యమైన ఔషధులు, మూలికల కోసం వెతుకుతున్నానని చెప్పి నమ్మించాను. దానికి కారణం కూడా లేకపోలేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం మాట ఇది. ప్రసిద్ధ బందిపోటు రాజాసింగ్ తను కొల్లగొట్టుకు వచ్చిన సొమ్ములో చాలా భాగం ఆ కొండల్లోనే ఎక్కడో ఒక గుహలో దాచిపెట్టేవాడట. ఈ సంగతి రాజాసింగ్కు, మా నాన్నకు తప్ప 3వ వ్యక్తికి తెలియదు. మా నాన్న ఆయన ముఠాల్లో ముఖ్య సభ్యుడు. సింగుకు కుడిభుజం లాంటివాడు. కానీ ఒకసారి జరిగిన దోపిడీలో రాజాసింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ముఠా చల్లా చెదురైంది. కొంతమంది పోలీసులకి దొరికిపోయారు. నాకప్పుడు 10-12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఓ రోజు రాత్రి నాన్న కుంటుకుంటూ వచ్చాడు. అమ్మ గాబరాగా తలుపు తీసింది. కారు అంతా రక్తమై ఉంది. అమ్మ మందు కోసం లోపలికి వెళ్ళగానే నాన్న నన్ను పిలిచి ఆ నిధి రహస్యం చెప్పాడు. ఏ నాటికైనా దాన్ని దక్కించుకోమన్నాడు. కానీ అమ్మ మందు తెచ్చే లోపల పోలీసులు వచ్చి నాన్నను పట్టుకుపోయారు. తర్వాత ఆయన్ని ఉరితీశారు. అమ్మ మొదట్లో దుఃఖించిన దుఃఖాన్ని దిగమింగుకుంది. నా కోసం పడరాని పాటలు పడింది. అలా బీఎస్సీ వరకు చదివానే కానీ పూర్తి చేయలేదు. ఇంతలో అమ్మ చనిపోయింది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు. మా నాన్న అడుగుజాడల్లోనే నడిచాను. ఫలితంగా బందిపోటు రాజు అవతరించాడు. ఇప్పుడు ఇలాంటి ఊరికి రావడంలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి పోలీసుల బారి నుంచి తప్పించుకోవడం, మరొకటి ఎంతో కాలంగా వెతుకుదామని అనుకుంటున్న నిధిని వెతకడం. సంపాదించిన డబ్బంతా నీళ్లలాగా ఖర్చు చేయడం వల్ల నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు లేదు. ఈ నిధి దొరికితే దొంగతనాలు చేద్దాము అని అనుకున్నాను. బయటకు నడిచి కొండల వైపు నడవసాగాను. ఊరికి సుమారు 2 మైళ్ళ దూరంలో పడమర దిశలో ఉన్నాయి కొండలు. వాటికి అవతల సముద్రం మరో మైలు దూరం ఉంది. 2 రోజుల పాటు కులాసాగా గడిపి నన్నెవ్వరూ గమనించడం లేదు అని నిర్ధారించుకున్నాను. ఈ రోజు నుంచే నిధి కోసం అన్వేషణ మొదలుపెట్టాను. అయితే మొదట్లోనే చిక్కు వచ్చింది. మా నాన్న చెప్పిన నిధి తాలూకు మార్గం నాకు గుర్తులేదు. లీలగా మెదులుతోందే తప్ప ఇదమిద్దంగా తెలియదు. అయినా ఒక్క క్లూ దొరికితే చాలు, మిగిలింది దానంతట అదే గుర్తుకొస్తుందని భరోసాగానే ఉంది నాకు. అడుగులు వేగంగా వేస్తూ కొండ దగ్గరికి చేరుకున్నాను. ఉదయం 8 గంటలు కావస్తోంది. ఒకదానినొకటి అతుక్కొని 4-5 కొండలున్నాయి. వాటిల్లో ఒక గుహలోకి పోవాలి ముందు. అయితే ఏ గుహో తెలియడం లేదు.
చిత్రం ఏమిటి అంటే ఆ కొండల్లోనే ఒక గుహ ఉందట. దాని ద్వారా పోతే అవతల వైపుకు పోయే బిలం ఉందట. అయితే అది మూసుకుపోయిందని కొందరు, కాదని కొందరు అంటూ ఉంటారు. ఆ గుహ మాత్రం ఏదో ఎవ్వరికీ తెలియదు. నెమ్మదిగా కొండ కింద భాగంలోకి చేరాను. ఎత్తుగా వినువీధిలోకి చూస్తున్నాయి శిఖరాలు. చుట్టూ చూసి కొండ ఎక్కడం ప్రారంభించాను. బూటుకాళ్ళు జారిపోతున్నాయి. అయినా ఆ కొండ కొంచెం ఏటవాలుగా ఉండడం వల్ల ఎక్కడం సులభమే అయింది. కొద్ది దూరం ఎక్కగానే సమాంతరంగా కాలిబాట కనిపించింది. ఆ బాట కొండ చుట్టూ తిరిగి అవతల వైపుకి పోతోంది. ఆ బాట వెంట నడవసాగాను. పొదలు, మొళ్ళు దట్టంగా పెరుగున్నాయి. చేతిలో రివాల్వర్ పట్టుకుని ఏదైనా విష జంతువు వస్తుందేమోనని చూస్తూ పోసాగాను. దాదాపు అరగంట నడిచి కొండ అవతల వైపుకి చేరాను. అవతల కొండకు యువతల కొండకు మధ్య చిన్న లోయలాగా ఉంది. 50 అడుగులకు మించి ఉండదు. చిన్న సెలయేరు పైనుంచి ప్రవహిస్తోంది. కడుపు నిండా నీళ్లు తాగి కొంచెం దూరం నడిచి ఆగిపోయాను. నిధికి మార్గం లీలగా గుర్తుకొస్తోంది. నాన్న చెప్పిన దాంట్లో సెలయేరు ఉంది. అయితే ఆ సెలయేరు ఇదో మరొకటో తెలియదు ముందు. కానీ ఇదే నన్ను ఎదురుగా కనిపిస్తున్న ఆధారం చూడగానే అర్థమైంది. నాకెదురుగా కొంచెం దూరంలో 2 కొండల మీద సన్నని కాలిబాట పోతోంది. అది ఆ కొండను చుట్టి అవతల వైపు పోతోంది. ఆ కాలిబాట వెంట నడిస్తే ఒకచోట మార్గం చూపుతూ ఒక బొమ్మ ఉంటుందట. ఉత్సాహంగానే నడిచాను. కొద్ది దూరం పోగానే బొమ్మ కనిపించింది. కొండను చెక్కి దాని మీద బొమ్మను చిత్రించారు. చూడ్డానికి ఆ యువతి నాట్య భంగిమలో ఉన్న ఆమె కుడిచేయి వేలు దిశ నిధి మార్గాన్ని చూపుతుందట. ఆ బొమ్మను గీసింది రాజాసింగ్. మంచి చిత్రకారుడతను. చూస్తే ఉబిసిపోక గీశారని అనుకుంటారు ఎవరైనా. వేలు చూపుతున్న దిశ వైపు సాగాను. కొంత దూరం పోగానే కొండలు 2 కలిశాయి. అక్కడ ఆగిపోయాను. 2 గుహలు ఎదురెదురుగా ఉన్నాయి. వాటిల్లో ఒకటి నిధికి మార్గం. కానీ ఏది ఆలోచించసాగాను. ఒక గుహ తూర్పుకి, మరొక గుహ పడమరకు ఉన్నాయి. తూర్పు గుహలో ప్రవేశిస్తే మొదటి కొండలో ప్రవేశిస్తాం. పడమర గుహ మిగిలిన కొండల్లోకి దారి చూపుతోంది. నిధి కొండల్లోనే దాచి ఉంటారు కనుక పడమర గుహ సరి అయిందని ఊహించాను. ఇలా యోచించి పడమరగా ఉన్న గుహలోకి ప్రవేశించాను. కొంత దూరం పోగానే కటిక చీకటి అలుముకుంది. చేతిలో టార్చ్ కూడా లేదు. జేబులో పెన్ టార్చి ఉన్నదన్న సంగతి గుర్తుకొచ్చి వెలిగించాను. చిన్నదైనా వారంది కావడం వల్ల కాంతి స్పష్టంగా ఉంది. గుహను చూసి ఆశ్చర్యపోయాను. నల్లగా శుభ్రంగా ఉన్నాయి గోడలు. లోపల ఏమన్నా జంతువులు ఉన్నాయేమోనని అనుమానం కలిగింది. జేబులో రివాల్వర్ ధైర్యాన్ని ఇచ్చింది. పెన్ టార్చ్ వెలుగులో ముందుకు నడిచాను. అలా దాదాపు గంటసేపు నడిచాను. టైం మధ్యాహ్నం కావచ్చింది. ఎంత దూరం నడిచానో తెలియదు. ఆ చీకటి గుహకు అంతులేదు. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. దాహం వేయసాగింది. వెంట వాటర్ బాటిల్ అయినా లేదు. ఈసారి అవసరమైన సరంజామాతో రావాలి అని అనుకున్నాను. వెనక్కు తిరిగి నడవసాగాను. కొంత దూరం నడిచి చటుక్కున ఆగిపోయాను. ఏదో శబ్దం, ప్రవహిస్తున్న నీటి శబ్దం అది. నాకు కుడివైపున చిన్న సందులాగా ఉంది. ఆ సందులోంచి శబ్దం వినిపిస్తోంది. అంతకుముందు ఆ శబ్దాన్ని నేను గమనించలేదు. బహుశా ఆలోచనలో పడి ముందుకు పోయి ఉంటాను. దాహం వేస్తోంది. ఆ నీటిని తాగి వెళ్దాము అని అనుకున్నాను. పెన్ టార్చ్ని ఆ సందులోకి ఫోకస్ చేశాను. దాదాపు మనిషి దూరగలిగే అంత ప్రదేశం మాత్రమే ఖాళీగా ఉంది. ముందుకు నడిచాను. కొద్ది దూరం నడిచిన తర్వాత దారి సన్నమైపోయింది. ఊపిరి సరిగ్గా ఆడడమే లేదు. వెనక్కి తిరిగొచ్చేద్దామని అనుకున్నాను. కానీ దాహం నన్ను ముందుకే నడిపించింది. నీటి శబ్దం దగ్గరైంది. లైట్ ఆర్పి జేబులో వేసుకున్నాను. అడ్డంగా తిరిగితే సందు సరిపోతోంది. అలానే తిరిగి పక్కకు పాకసాగాను. కొద్ది దూరం నడిచేటప్పటికి దారి వెడల్పైంది. నీటి తుంపరలు మీద పడుతున్నాయి. ఆ చీకటిలో ఏమీ కనిపించలేదు. ఆనందంతో ముందుకు అడుగు వేశాను. అంతే, జర్రున జారినట్లయింది. నా కాళ్ల కింద భూమి తగల్లేదు. ఏమైందో తెలియదు. చీకట్లో కెవ్వున కేక వేస్తూ కళ్ళు మూసుకున్నాను. దబ్బున నీళ్లలో పడిన చప్పుడు వినిపించి కళ్ళు తెరిచి చూశాను.
చుట్టూ అంధకారం. ప్రాణాలు పోయాయనుకున్న నేను ఏదో చిన్న నీటి గుంటలో పడ్డానని తెలిసి సంతోషించాలో లేక దిక్కులేని గుహలో చీకట్లో ఇరుక్కుపోయినందుకు విచారించాలో నాకు అర్థం కాలేదు. నేను పడ్డ నీటి కొలను అట్టే లోతు లేదు కాబోలు. అడుగు చెప్టాలాగా తగిలి నడున్నొప్పి పుట్టసాగింది. తల బట్టలు అన్నీ తడిసిపోయాయి. పైకి ఈదుకుంటూ వచ్చాను. జేబులోంచి పెన్ టార్చ్ తీసి టార్చిని వెలిగించడానికి ప్రయత్నించాను. కానీ అది వెలగలేదు. ఆ కటిక చీకట్లో నా పక్క కూడా ఏముందో తెలియడమే లేదు. పైనుంచి జలపాతం పడుతోంది. పెద్ద దెబ్బలేమీ తగల్లేదు కాబట్టి తక్కువ ఎత్తులోంచే కిందకు జారి పడ్డానని భావించాను. కానీ పైకి చేరేది ఎట్లా? ఈ చీకట్లో మార్గం ఎలా తెలుస్తుంది? అసలు పైకి చేరుకోగలనా అన్న సందేహాలు నన్ను పీడించసాగాయి. ఆలోచనలు కట్టిపెట్టి పైకి పోయే మార్గం కోసం అన్వేషించనారంభించాను. జలపాతానికి దూరంగా ఈదుకుంటూ పోయాను. 5-6 గజాల దూరం పోగానే గట్టు తగిలింది. ఆ చీకట్లోనే పైకి తడిమి ఎక్కాను. ఆ గట్టు వెడల్పు అడుగు పైనే ఉంటుంది. తర్వాత గుహలాగా గోడలున్నాయి. అంతా ఆశ్చర్యంగా అయోమయంగా ఉంది. ప్రాణభయం ఎరగని నాకు ఈ చీకట్లో భయం పుడుతోంది. చప్పున నాకొక నవల గుర్తుకొచ్చింది. ఏప్రిల్ 75 అపరాధ పరిశోధన సప్లిమెంట్లోని రాజాగారి భూగర్భ సాహస యాత్ర. కొంపదీసి ఇది కూడా భూగర్భ కేంద్రానికి మార్గం కాదు కదా? చిన్నగా నవ్వుకున్నాను. ఆ నవల కల్పితం, ఊహాజనితమైన నవల. అయినా చదువుతుంటే సమస్తం నిజం అనిపించేటట్టుగానే ఉంది. నా ఆలోచనలు ఆపాను. ఏం చెయ్యాలి? అక్కడి నుంచి ఎలా బయటపడడం? జలపాతం హోరు వినిపిస్తోంది. నీరు పైనుంచి పడ్డం వల్ల పెద్దగా శబ్దం వినిపిస్తోంది. నీటి తుంపర్లు మీద పడుతున్నాయి. గట్టు మీద కూర్చుని కాళ్ళు నీళ్లలో ఆడిస్తూ కూర్చుని ఆలోచిస్తున్న నేను చిన్నగా ఉలిక్కి పడ్డాను. ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది. పైనుంచి పడే జలపాతం నీరు గట్టు దాటి రావడం లేదు. అంటే ఆ నీరంతా ఎక్కడికో ప్రవహిస్తున్నాయి. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గం ఉండే ఉండొచ్చు. కానీ మరో ఆలోచన నన్ను జలజరింపజేసింది. నేను అనుకున్నట్టు ఈ నీటి ప్రవాహం సన్నగా మనిషి పట్టనంత ఉంటే తల విదిల్చాను. ఏమైనా ప్రయత్నించి చూడడం మంచిది. కానీ ఆ చీకట్లో ఎలా? చాలా జాగ్రత్తగా వెతకాలి. చుట్టూ గోడ వెంట గట్టు మీద నడిచాను తడుముకుంటూ. చుట్టూ తిరిగినా నా ప్రయత్నం ఫలించలేదు. నీటిలో మునిగి అడుక్కు చేరి తడమడం, గాలి కోసం పైకొచ్చి 5 నిమిషాలాగి మరలా లోపలికి పోవడం, ఇలా దాదాపు 2 గంటలు ప్రయత్నించిన అనంతరం దారి కనిపించింది. అడుగు భాగాన జలపాతానికి ఎడమ పక్కగా ఉంది. మనిషి సులభంగానే వెళ్ళిపోవచ్చు. కానీ ఆ మార్గం భూమి లోపలికి పోతోంది. కనీసం పక్క కన్నా దారి తీసినా ఎలాగో అలా పైకి చేరొచ్చు మార్గం ఉంటే. కానీ ఇది లోపలికి పోతోందే. ముందు ముందు క్లిష్టమైతే ఆ దారి వెంట ఈదుకుంటూ పోసాగాను. మొదట్లో ఆ మార్గం నిలువుగా కిందకి దిగి తర్వాత క్రమంగా ఏటవాలుగా అయింది. వెనక నుంచి నీళ్లు తోసుకుంటూ పోతున్నాయి నన్ను. ఉన్నట్టుండి ఒక గోడకు గుద్దుకున్నాను. మొహం పచ్చడైంది అని అనుకున్నాను. కళ్ళు బైర్లు గమ్మాయి. చేత్తో తడిమాను చుట్టూ. ప్రవాహం ఎడమ వైపుకి తిరిగింది. ఆ చీకట్లో తెలియక గోడకు గుద్దుకున్నాను. నేను కూడా ఆ మార్గం వెంట ఎదసాగాను. ఈ మార్గం కూడా కొద్దిగా ఏటవాలుగానే ఉంది. మునుముందుకు పోయే కొద్దీ వాలుదనం ఎక్కువ అవుతోంది. అక్కడి నుంచి బయట పడడం అసంభవం అని అనుకున్నాను. కానీ ఆ గుహల్లో కొండల అడుగున ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడే అవసరం కలగకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. కానీ గాలి కావలసినంతగా ఉంది అంటే ఎక్కడో భూమిపైకి మార్గం ఉండాలి. ముందుకు ఈదుతున్న నేను ప్రవాహ వేగం ఎక్కువ కావడం గమనించాను. కొంపదీసి ఇది మరో జలపాతం కాదు కదా? అలా అయితే మరింత భూమిలోకి దిగిన వాడిని అయిపోతాను. ప్రవాహంతో పాటు పోతున్నాను. ఎంత ఎత్తు నుంచి పడిపోవలసి వస్తుందోనన్న ఊహ రాగానే భయం కలిగింది. మార్గ మధ్యలో ఆగిపోయినా లాభం లేదు. ఆగడానికి వీలు కూడా ఏమీ లేదు.
గోడలు నున్నగా నీటి రాపిడికి అరిగిపోయి ఉన్నాయి. క్రమంగా వేగం ఎక్కువైంది. కడుపులో ఆకలి మొదలైంది. నీరసంగా ఉంది. టైం ఎంతైందో తెలియదు. నా ఊహ ప్రకారం సాయంత్రం 3-4 గంటలు కావచ్చు. ఇంతలో ప్రవాహ వేగం మరింత ఎక్కువైపోయింది. పైనుంచి నీళ్లు పడుతున్న శబ్దం భీకరంగా వినిపించసాగింది. ఆ శబ్దాన్ని బట్టి లోతుని అంచనా వేయడానికి ప్రయత్నించాను. దూకడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. మరొక 1/2 నిమిషం తర్వాత ఆ చీకటి కొలనులోకి డైవ్ చేశాను. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి డైవ్ చేసి ఆ కొలను అడుక్కి పడిపోయాను. అదృష్టవశాత్తు ఆ కొలను చాలా లోతుగా ఉంది. అందువల్ల దెబ్బలు తగలకుండా తప్పించుకున్నాను. పైకి తేలి చుట్టూ తడిమాను. ఇక్కడ పై కొలను మాదిరిగా లేదు. అంతా గరుకురాళ్లే ఉన్నాయి. నీటి రాబడికి అరిగిపోయి గులక రాళ్లలాగా తయారయ్యాయి. ఆకలి బాధ ఎక్కువైంది. పిచ్చిగా చుట్టూ చూశాను. ఆ కటిక చీకట్లో నాకేం కనిపించలేదు. పై కొలను మాదిరే ఏదైనా మార్గం కనిపిస్తుందేమోనని అరగంట సేపు తడుములాడాను. ఆఖరికి దొరికింది. గట్టు మీదున్న సన్నని రంధ్రంలాగా ఉంది. నీటి మట్టానికి గజం ఎత్తులో ఉంది. అయితే అది నడిచి వెళ్ళడానికి అనువుగా లేదు. అసలు మనిషి పట్టేలేడు. పడుకొని పాక్కుంటూ పోవాలి. దానిలోకి ప్రవేశించే ముందు 2 నిమిషాలు ఆలోచించాను. అనవసరమైన రిస్క్ అవుతుందేమో ఇది. ఈ మార్గం మధ్యలో ఆగిపోతే నా పని ఆఖరు. అసలే నీరసంగా ఉన్నాను. వెనక్కి వచ్చే అవకాశం కూడా లేదు. ఆ రాళ్ల మధ్య ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. చివరికి వెళ్ళడానికే నిశ్చయించాను. ముందు తలను లోపలికి పంపాను. ఎలాగో తంటాలు పడి శరీరం మొత్తం చేర్చాను లోపలికి. ఊపిరి ఆడడం లేదు. వీపు పొట్టకు రాళ్ళు రాసుకుపోయి మంట పుడుతోంది. అయినా బాధని సహించి ముందుకు సాగాను. ఆకలి బాధ ఎక్కువైంది. ఇంకొంచెం సేపు అలాగే ఉంటే చనిపోవడం ఖాయం. ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. లేని శక్తి తెచ్చుకొని పాకుతున్నాను ముందుకు. కొంత దూరం పోయేటప్పటికి దారి విశాలమైంది. ప్రాణం తిరిగొచ్చింది. ఉత్సాహంగా ముందుకు పాకాను. కొద్ది దూరం పోయేసరికి నా ముందు ఖాళీగా ఉంది. అది విశాలమైన గుహ కాబోలు. మెల్లిగా లోపలికి జారాను. పొడిగా ఉంది. అలసటతో కళ్ళు మూశాను. ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నీళ్లల్లో తడవడం వల్ల జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా వేడిగా ఉంది. కడుపులో ఆకలి. దానికి తోడు దాహం కూడా మొదలైంది. 2 నిమిషాలు అలానే చీకట్లోకి చూస్తూ కూర్చున్నాను. ప్యాంటు షర్టు ఆరిపోయాయి. ఒకటే ఉక్కగా ఉంది. ఇప్పటి వరకు నీటిలో మునిగిన నేను ఇక్కడ వాతావరణం చూసి కొంచెం ఆశ్చర్యపోయాను. ఆకలి దహించి వేయసాగింది. చీకటికి అలవాటు పడిన కళ్ళని చుట్టూ తిప్పాను. నేను ఎడం వైపు చూసి ఉలిక్కిపడ్డాను. నాకు కొద్ది దూరంలో 2 కాంతి గుళికలు కనిపిస్తున్నాయి. అవి ఎలక్ట్రిక్ దీపాల్లాగా మెరుస్తున్నాయి. కొంచెం సేపు తర్వాత గుర్రు గుర్రుమన్న చప్పుడు వినిపించింది. భయంతో కొయ్యబారిపోయాను. ఏదో జంతువు అయి ఉంటుంది. ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద జంతువులు ఉండేవట. బహుశా ఇది కూడా అలాంటిదేమో. జేబులు తడుముకున్నాను. కత్తి రివాల్వర్ తగిలాయి. కత్తి చేత్తో పట్టుకొని కూర్చున్నాను. ఆ గుళికల వంకే చూస్తూ అవి బహుశా జంతువు కళ్ళే అయి ఉండాలి. ఎంతలో అది నోరు తెరిచింది కాబోలు. నోటి నుంచి మంటలు వెలువడ్డాయి. ఆ కాంతిలో ఆ జంతువును చూసి అదిరిపడ్డాను. రాకాసి మొసలి అది. ఆకారం మొసల్లాగానే ఉంది. అయితే కాళ్ళు ఉన్నాయో లేదో తెలియదు. అసలు కనిపించలేదు. మరొకసారి మంటలు వెలువడ్డాయి. ఈసారి కాంతిలో ఆ గుహను పరికించాను. ఆ మొసలి అక్కడి నుంచి కదలలేదని అర్థమైపోయింది. లేకపోతే నన్ను ఎప్పుడో భోంచేసి ఉండేది. నాకు కుడివైపున గుహలోంచి విశాలమైన మార్గం ఉంది. సునాయాసంగా పరిగెట్టొచ్చు. లేచాను. ఆకలి ఎటుపోయిందో తెలియదు. ముందుకు పరిగెట్టాను. నా వెనక మంటలు వెచ్చటి సెగ తగిలింది. అక్కడే ఉన్నట్లయితే మాడిపోయి ఉండేవాణ్ణి. బహుశా నేను వెళ్ళడం అది గమనించిందేమో. ముందుకు పరిగెడుతున్నాను. ఎంత దూరం పోయానో తెలియదు. ముందు కలిగిన అనుభవంతో చేతులు ముందుకు చాచి జాగ్రత్తగా పరిగెడుతున్నాను. ఏదైనా గోడ అడ్డు వస్తే తెలిసిపోతుందని. ముఖం పచ్చడయ్యే బాధ ఉండదు. బూట్ల చప్పుడు ప్రతిధ్వనిస్తోంది. నీళ్లు పోయి తడిసిన వాటిని తీయలేదు.
పరిగెడుతున్న నా భయం నా కూడానే ఉంది. ఇటువంటి జంతువులు ఇంకెన్నున్నాయో, లేకపోతే అదృష్టవంతుణ్ణే. దీనికంటే భయంకరమైన జంతువులుంటే నా పని ఆఖరు. కొంత దూరం పోయేసరికి టంగున ముఖానికి కొట్టుకుంది గోడ. చేతులకి తగలని గోడ ముఖానికి ఎలా తగిలిందో అర్థం కాలేదు. తడిమాను. ముందు చిన్న ఖాళీ కనిపించింది. అక్కడికి వంగి నడవాలి. నా ఎత్తు కంటే తక్కువగా ఉంది. అలాగే నడవసాగాను. నడుం నొప్పి పుట్టసాగింది. మళ్ళా ఆకలి వేయసాగింది. కళ్ళు తిరగసాగాయి. గాలి లేదేమో, ఊపిరి ఆడడం లేదు. కొంత దూరం నడిచి ముందు వెలుగు కనిపించడంతో అదిరిపడి ఆగిపోయాను. మరొక రాక్షసి ముసలి కాదు కదా. 2 నిమిషాలు అలాగే ఉన్నాను. ఆ వెలుగు అలాగే ఉంది. అది ఏ జంతువో అయి ఉండదు. అంత కంటిన్యూస్గా ఏ జీవి వెలుగును చిమ్మలేదు. ముందుకు నడిచాను. కొంత దూరం నడిచేసరికి గుహ అంతమైంది. అక్కడ దృశ్యం చూసి అవాక్కైపోయాను. ముందు ఓ మాదిరి వెలుగుంది. చాలా పెద్ద గుహ అయి ఉండాలి. దాని అంచులు కనిపించడం లేదు. ఆ వెలుగులో కనిపించిన దృశ్యం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. పెద్ద పెద్ద పొదలు విశాలంగా ఉన్నాయి. వాటి మీద ఎర్రని ఆకులు కప్పబడి ఉన్నాయి. ఆ పొదలకు నల్లటి యాపిల్ వంటి కాయలు వేలాడుతున్నాయి. కొద్ది దూరంలో ఏదో అంతర్వాహిని ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తోంది. కొద్ది క్షణాల ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాను. నేను చూస్తుంది భ్రాంతి అన్న అనుమానం వచ్చింది. లేకపోతే ఈ పొదలేమిటి? భూమిలో కొండల కింద ఈ కాయలేమిటి? ముందుకు నడిచాను. దాదాపు నా అంత ఎత్తున్నాయి పొదలు. ఫలాలు కోసుకున్నాను. మెత్తగానే ఉన్నాయి. తినకూడదో లేదో అని ఆలోచించకుండా తిన్నాను. చస్తే హాయిగా చస్తాను, లేదా ప్రాణాలు నిలుస్తాయి అనుకుంటూ తిన్నాను. రుచిగానే ఉన్నాయి. ఫలాల నుంచి రసం కారుతోంది పిండుతుంటే. కడుపు నిండా తిని అంతర్వాహినిలో నీళ్లు తాగాను. కాస్త బాగున్న జాగా చూసుకుని మేను వాల్చాను. నిద్ర పట్టేసింది. వెంటనే నిద్ర లేచాను. ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. ఆకలి తీరడం వల్ల హుషారుగా ఉంది. అంతేగాక అంతకుముందు లేని ఉత్సాహం కలుగుతోంది. బుర్ర కొద్దిగా పనిచేయడం ఆరంభించింది. పొదలను పరిశీలించడం మొదలుపెట్టాను. దాదాపు 6 అడుగుల ఎత్తులో ఉంది ఒక్కొక్క పొద. అటువంటి దట్టంగా అలుముకుపోయి ఉన్నాయి. ప్రతి పొద ఎర్రని ఆకులతో కప్పబడి ఉండడమే కాకుండా ఆపిల్ వంటి ఫలాలు విరగ కాచి ఉన్నాయి. పొదలకు ఎలా కాచాయో అర్థం కాలేదు నాకు. అదే కాదు, మరొక విషయం కూడా అర్థం కాలేదు. ఆ లైటింగ్ మాత్రం ఎక్కడిది? బహుశా ఆ గుహ పైభాగంలో ఉన్న కణాలు అయనైజ్ అవడం వల్ల వెలుగొస్తుందేమో. ఆ అస్పష్టపు వెలుగులో కొద్ది దూరంలో మరో మార్గాన్ని చూశాను. మళ్ళా కడుపు నిండా ఫలాలు తిన్నాను. షర్టు విప్పి పట్టినన్ని ఫలాలు మూటగట్టుకున్నాను జాగ్రత్తగా. బనీన్ ప్యాంటుతోనే నడిచాను ఆ గుహ వైపు. అయితే ఆ గుహలో కొద్ది దూరం పోగానే మళ్ళా చీకటి మొదలైంది. చీకటికి నా కళ్ళు అలవాటు పడిందాకా ఆగి బయలుదేరాను. ఈసారి చుట్టుపక్కల పరికిస్తూ నడుస్తున్నాను. ఈ మార్గం నాకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది. ఎంత దూరం పోయానో, ఎన్ని మలుపులు తిరిగానో లెక్కే లేదు. కొంత పైకి పోతున్నట్టు అనుమానం కలిగింది, కానీ నిర్ధారణగా తెలియనే లేదు. చుట్టుపక్కల పరికిస్తూ నడుస్తున్న నేను నాకు ఎడమవైపు ఒక గుహలాగా ఉన్న దాంట్లో వెలుగు కనిపించడంతో ఆగిపోయాను. నా ముందు గుహ మార్గం మామూలుగానే ఉంది. అంటే మరో మార్గం చీలింది అన్నమాట. ఆ కాంతి ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వెలుగు వైపు నడిచి గుహలోకి తొంగి చూసి ఆశ్చర్యపోయాను. ఆ కాంతినిస్తున్న గుహ చాలా చిన్నది. లోపల చిన్న రాళ్ళు, బండలు మొదలైనవి ఉన్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యం, ఆ బండలు, రాళ్ళు స్వయం ప్రకాశ వస్తువుల్లాగా కాంతిని విరజిమ్ముతున్నాయి. బంగారపు రంగులో ఉండి వెలుగును విరజిమ్ముతున్న ఆ రాళ్ల కాంతే నాకు కనిపించింది. ఆ రాళ్ళు బంగారం అని అనుకున్నాను, కానీ బంగారానికి అంత కాంతి ఉంటుందా అన్న సందేహం వచ్చింది. భూమి మీద వెలుగులో దాని కాంతి సరిగ్గా కనిపించడం లేదు. ఈ భూమి లోపల దాని అసలు కాంతి స్పష్టంగా సూచిస్తోందని సరిపెట్టుకున్నాను. ఫలాలు పారబోసి బంగారంతో షర్టును నింపుకుందామా అన్న ఆశ బలవంతంగా చంపుకున్నాను.
అలా చేస్తే ప్రాణాలపై ఆశ వదులుకోవడమే. ఒకవేళ బాహ్య ప్రపంచానికి మార్గం తెలిస్తే తిరిగి వెనక్కొచ్చి ఆ బంగారం తీసుకుపోవచ్చు. మరో అనుమానం కూడా వచ్చింది. రాజాసింగ్ దాచింది ఈ బంగారం కాదు కదా అనుకున్నాను. కానీ ఆయన నగలు వజ్రాలు దాచాడని నాన్న చెప్పాడు కనుక ఇది ఆ నిధి కాదు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. చటుక్కున నాకు ఒక ఆలోచన వచ్చింది. చేతికి పట్టినంత బంగారం ముద్ద తీసుకున్నాను. కొన్ని ముద్దలను ప్యాంటు జోబుల్లో షర్టు జోబుల్లో దోపాను. వెనుదిరిగి నడక సాగించాను. నా అంచనా తప్పలేదు. టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతోంది చేతిలోని ముద్ద. ఇది అసలైన బంగారం కాబోలు. అటు ఇటు చూస్తూ నడవసాగాను. ఎంత దూరం నడిచానో తెలియదు. రాత్రో పొగలో కూడా తెలియదు. టైం కూడా తెలియదు. విచిత్రంగా ఈ భూగర్భంలో బందీనైపోయాను. పైకి చేరుకుంటానో లేదో కూడా తెలియదు. అలా పోతూనే ఉన్నాను. కాళ్ళు నొప్పిగా ఉండడంతో ఒక చోట ఆగాను. ముందుకు నడవలేను అని అనిపించింది. ఆ గుహ మార్గానికి అంతులేదు. అలా గుహలు భూమి లోపల కొండల కింద ఎలా ఏర్పడ్డాయో అసలు నాకు అర్థమే కాలేదు. నా చేతిలోనున్న బంగారపు ముద్ద వెలుగు వల్ల పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక గోడకు ఆనుకొని కూర్చున్నాను. బంగారపు ముద్దను గమనించి అదిరిపడ్డాను. అది కరిగిపోయినట్టు ఇదివరకటి కంటే చిన్నగా ఉంది. ప్యాంట్లో కూడా కొంచెం తగ్గినట్టే అనిపించింది. ఇవెంతేమిటో నాకు అసలు అర్థమే కాలేదు. చేతిలోది ఉన్నది ఉన్నట్టే మాయమైపోవడానికి ఇదేమన్నా విఠలాచారి గారి సినిమా కాదు కదా. కానీ మరి ఎలా సంభవించింది? ముద్దను నాకు ఎదురుగా నేల మీద పెట్టి షర్టు మూటలోంచి ఫలాలు తీసి తిన్నాను. బంగారపు రంగు కాంతి వెదజల్లుతూ మిలమిలా మెరుస్తుంది ముద్ద. దాదాపు అరగంట సేపు కూర్చున్నాను. నా ఎదుటనున్న ముద్దలో 3వ వంతు తరిగిపోయింది. చటుక్కున నాకు విషయం స్ఫురించింది. కంపించిపోయాను. ఇది నేను అనుకున్నట్టు బంగారపు ముద్ద అయి ఉండదు. ఏదో రేడియేషన్ పదార్థం అయి ఉంటుంది. అటువంటి పదార్థాలన్నీ అవిచ్ఛిన్నంగా తమ నుంచి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు బయటకి కిరణాల రూపంలో పంపుతూ ఉంటాయి. అందువల్ల ఆ పదార్థాలు క్రమంగా తరిగిపోతూ ఉంటాయి. ఇది కూడా అటువంటి రేడియేషన్ పదార్థం అయ్యి ఉండే తీరాలి. లేకపోతే ఎలా తరిగిపోతుంది? నా ముందున్నది రేడియేషన్ పదార్థం అని ఊహించగానే తల తిరిగిపోయింది. అణుబాంబుకి ఎక్స్రే మొదలైన వాటికి ఉపయోగపడే రేడియేషన్ పదార్థం. 1 గ్రామ్ పదార్థం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఇక్కడ భూగర్భంలో టన్నుల కొద్దీ నిక్షిప్తమై ఉంది. కానీ ఇదేంటి? సాధారణంగా రేడియేషన్కి గురైన వాళ్ళకి ప్రమాదం సంభవిస్తుంది. కళ్ళు పోవడం, క్యాన్సర్ రావడం, ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. కానీ నేను మాత్రం నిక్షేపంలా ఉన్నాను. అయితే ఇది రేడియేషన్ పదార్థం కాదా? ఇది తప్పకుండా రేడియో యాక్టివిటీ కలిగిన పదార్థమే. అయితే ఇటువంటి ధర్మాలున్నా కూడా ఏ హాని చెయ్యలేదేమో. నాకు ఎదురుగా ఉన్న గోడ నుండి ఏదో చప్పుడు రావడంతో ఆలోచనలోంచి బయటపడ్డాను. ఏదో బరువైన వస్తువుతో కొడుతున్న శబ్దం. ఎంత మందంగా ఉందో ఆ గోడ. చటుక్కున నాకొక విషయం జ్ఞాపకం వచ్చింది. సముద్ర తీరంలో ఏదో శాస్త్రజ్ఞుల బృందం పరిశోధనలను జరుపుతోందని విన్నాను. బహుశా వాళ్లే ఎందుకో పగలగొడుతున్నారేమో. అయినా ఇంత లోతు పగలగొట్టి ఏం చేస్తారు? నవ్వుకున్నాను నేను. ఆ ప్రశ్నకి అర్థం లేదని తెలుసు. ప్రతి చిన్న విషయం శాస్త్రజ్ఞులకి ఎంతో ఉపయోగిస్తుంది. ఉన్నట్టుండి శబ్దం ఆగిపోయింది. 2 నిమిషాలు వేచి చూశాను. భయమేసింది. ఏమైంది? వెళ్ళిపోయారా? అలా అయితే నాకు చిక్కిన అవకాశం చేజారిపోయినట్టే. గోడ దగ్గరకు చేరి బెగ్గరగా అరిచాను 3-4 సార్లు. ఏమీ సమాధానం లేదు. అసలు వినిపించిందో లేదో. నేల మీద ముద్ద కరిగిపోతోంది. క్షణానికి ఆతృత ఎక్కువైపోతోంది. ఉన్నట్టుండి గబుక్కని లేచి నిలబడ్డాను. ఒకవేళ ఏదైనా డైనమైట్ అరేంజ్ చేయలేదు కదా. ఆ ఊహ రావడంతోనే నేల మీద ఉన్న షర్టు మూట తీసుకొని జేబులో నుంచి మరో ముద్దను తీసి పట్టుకొని ఆ సొరంగం వెంట చాలా దూరం పరిగెత్తాను. దూరంగా పోయి వెనక్కి తిరిగి చూడసాగాను. కాలం గడిచిపోతోంది. ఆతరంగా చూస్తున్నాను డైనమైట్ పేలిన శబ్దం కోసం. అరగంట గడిచింది. డైనమైట్ పేలలేదు.
హతాశుణ్ణైపోయాను. ఏది జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. బాహ్య ప్రపంచంలోకి పోవడానికి గల ఒకే ఒక ఆశ అణగారిపోయింది. తలబట్టుకొని కూర్చుండిపోయాను. ఇప్పటికే ఎన్నో గంటలు ఒంటరిగా భయంగా ఈ భూగర్భంలో గడిపాను. గాలి సరిగ్గా ఆడడమే లేదిక్కడ. విపరీతమైన ఉక్కపోస్తోంది. ఎలా తప్పించుకోవడం? ఈ భూగర్భంలోంచి మార్గం ఎక్కడుంది? ఎలా వెతకను? ఎన్ని రోజులను వెతకను? జేబులో నుంచి కరిగిపోతున్న ముద్దను తీశాను. చాలా వరకు కరిగిపోయింది. చాలా తక్కువ కాంతి వెళ్ళగక్కుతోంది. అస్పష్టపు ఆ కాంతిలోనే పరిసరాలు పరిశీలించి చూశాను. నాకు కొద్ది దూరంలో గుహ అంతమైపోయినట్లు కనిపించింది. లేచి అక్కడికి నడిచాను. అదొక కూడలి. 5-6 మార్గాలు వచ్చి కలిశాయి. ఆ హాలు లాంటి గుహలో నాలో మళ్ళీ ఆశ మొలకెత్తింది. ఈ మార్గాలన్నిటినీ పరిశీలిస్తే ఏదో ఒకటి భూమిపైకి పోయే మార్గం చూపదా అనుకుని మనసులో గుణించుకున్నాను. ఒక మార్గం ఎన్నుకొని ముందుకు సాగాను. చేతిలో ఉన్న చిన్న ముద్దతో ముందుకు సాగుతున్నాను. చాలా దూరం, అంటే దాదాపు 2 మైళ్ళ వరకు పోయి ఉంటాను. ఆ దోవ అంతా వంకర టింకరగా ఉంది. కొంత దూరం సమాంతరంగా, మరికొంత దూరం పైకి, ఇంకొంత దూరం పల్లంలోకి దిగుతూ రకరకాలుగా ఏర్పడి ఉంది. అయితే ఎంతకీ ఆ మార్గం అంతం అయ్యేటట్టే కనిపించలేదు. కానీ నేను మాత్రం పైకి వెళ్తున్నానని రూఢి అయింది. చాలా దూరం పోయాను. ఆకలేసింది. షర్టు విప్పి మిగిలిన ఫలాలు తిన్నాను. అయిపోయాయి అవి కూడా. వాటి కోసం వెనక్కు వెళ్ళే ప్రశ్నే లేదు. దోవ కూడా గుర్తులేదు. అంతగా అయితే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. షర్టు తిరిగి తొడుక్కున్నాను. టక్కున ఆగాను. ఏదో శబ్దం. చెవులు రిక్కించాను. జల ప్రవాహం. ఆనందంతో అరిచాను. మారు మ్రోగిపోయింది ఆ గుహ. మరికొంత ముందుకు పోయాను. నా ముందు చిన్న జల ప్రవాహం 2 గోడలకు అడ్డంగా ప్రవహిస్తోంది. స్వచ్ఛమైన నీళ్లు. కడుపు నిండా తాగాను. లేచి నిలబడి చుట్టూ చూడ్డానికి తల తిప్పాను. అంతే. అదే క్షణంలో నా నెత్తి మీద పిడుగులు పడ్డంత శబ్దమైంది. క్షణకాలం దిమ్మెరపోయాను. భయంతో వెనక్కి పరిగెత్తి తిరిగి చూశాను. మరుక్షణమే మిక్కిలి వేగంతో నీరు లోపలికి ప్రవేశించింది. సముద్రపు నీరు. అదే క్షణంలో నా బుర్రలో చురుక్కున ఆలోచన మెదిలింది. చుట్టూ చూసి మొలలాగా పైకి పొడుచుకు వచ్చిన రాతిని ఒకదాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. మరుక్షణమే విపరీతమైన ఒత్తిడితో జివ్వున సముద్రపు నీరు వచ్చి నన్ను తాకి ముందుకు పోయింది. ఆ వేగానికి పట్టు వదులుతానేమోననుకుని మరింత గట్టిగా కౌగిలించుకున్నాను. సముద్రపు నీటితో పాటు చచ్చిపోయిన చేపలు, జంతువులు రాసాగాయి. ఏమీ అర్థం కాక అలాగే బండరాతికి అతుక్కుపోయాను. నీరు ప్రవహిస్తూనే ఉంది. 2 గంటలు గడిచిపోయాయి. నీటి మట్టం క్రమంగా ఎక్కువవుతోంది. నీరు కూడా ముందంత ఉరవడిగా ప్రవహించడం లేదు. అదే క్షణంలో ప్రాణమున్న జంతువులు కూడా లోపలికి రాసాగాయి. అదిరిపడ్డాను. టక్కున నాకు ఒక ఆలోచన మెదిలింది. గుహ నిండితే నేను చావడం ఖాయం. నిండిపోవడం ఖాయం. చిల్లు పడింది సముద్రానికి. నీటికి కొదవలేదు. జంతువులు కూడా నన్ను భక్షించడానికి అవకాశం ఉంది. ఇదే చివరి ప్రయత్నం అని అనుకున్నాను. జేబులోంచి కత్తి తీసి ముందుకు ఈదాను. అడ్డు వచ్చిన చేపల్ని కత్తితో పొడుస్తూ ముందుకు ఎత్తున్నాను. నా ఊహే నిజమై ఉంటుంది. సముద్రం మీద పరిశోధనలు జరుపుతున్న శాస్త్రజ్ఞులు ఎందరో బాంబు పేల్చి ఉంటారు. అదృష్టవశాత్తు సముద్రపు అడుగున చిన్న చిల్లు పడి ఉంటుంది. ప్రాణం మీద తీపితో ముందుకు ఇది చిల్లు దగ్గరకు చేరుకున్నాను. ఒక్క క్షణం ప్రవాహంకు అభిముఖంగా తలెత్తి చూసి వెంటనే పక్కకి తప్పుకున్నాను. సుమారు 1.5 అడుగుల వ్యాసమున్న చిల్లు కనిపించింది. అయితే అప్పుడే ఏదో జంతువు ప్రవేశించింది. చటుక్కున వెనక్కి తగ్గి ఆ జంతువు నన్ను చూడకుండా జాగ్రత్త పడ్డాను. వెంటనే కత్తి ఉన్న కుడి చేతిని ముందుకు చాపి దాన్ని డొక్కలో గుచ్చాను. చిల్లు ముందు దూరాను. పైనుంచి కాంతి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఎక్కువ లోతులో లేను. వెంటనే ఒక్కసారిగా ఆ చిల్లులో ప్రవేశించాను. 4 అడుగుల మందం ఉంది.
సముద్రపు అడుగు భాగం రివ్వున పైకి పోతున్నాను. ఊపిరి ఆడలేదు. శ్వాస బిగించి ఉండలేను అని అనిపించింది. చేతులతో నీళ్లను కిందకి నెట్టుతూనే ఉన్నాను. ఇక భరించలేకపోయాను. నోరు తెరిచాను. నీళ్లు ప్రవేశించాయి. అదే క్షణంలో సముద్రం పైకి తేలాను. కళ్ళు మూతలు పడుతున్నాయి. స్పృహ తప్పిపోతాను అని అనిపించింది. భారంగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. ఫర్లాంగు దూరంలో ఏవో నౌకలు కనిపించాయి. నౌకలోని వాళ్ళందరూ ఆశ్చర్యంగా నా వైపే చూస్తున్నారు. పెద్దగా అరిచి స్పృహ తప్పాను. వాళ్ళు నన్ను పైకి తీశారు. నాకు స్పృహ వచ్చాక అనుకున్నాను, మా నాన్న చెప్పిన సంపద నాకు దక్కలేదు కానీ నా ప్రాణం నిలిచింది. అదే గొప్ప సంపదగా నేను భావించాను. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, పూర్తి నవలలు, అపరాధ పరిశోధన కథలు ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.